వెల్కమ్ టు స్వరూప వరల్డ్ అండి. ఈరోజు చికెన్ కీమా ఫ్రై తయారు చేసుకుందాం. ఈ కీమా త్వరగా ఉడుకుతుందండి, చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇది 1/2 కేజీ చికెన్ కీమా అండి. చికెన్ కీమా శుభ్రంగా కడిగి జల్లెడలో వేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిగడ్డ ముక్కలుగా కోసి గ్రైండ్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. బాండీలో నూనె వేడయ్యాక 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 1 యాలుక వేడి నూనెలో వేయాలి. ఇవి ముందే వేస్తే నూనెకి లైట్గా మసాలా ఫ్లేవర్ వస్తుందండి. తరువాత ముందే రెడీ చేసుకున్న ఉల్లిగడ్డ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయే వరకు వేపాలి. కొంచెం వేగాక పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి కలపాలి. ఇప్పుడు రెడీగా ఉన్న కీమా వేసి కలపాలి. తగినంత ఉప్పు, 1/2 స్పూను పసుపు, 1 స్పూను కారం వేసి బాగా కలపాలి. మూత పెట్టి 5-6 నిమిషాలు సిమ్ములో ఉడకనివ్వాలి. అడుగంటకుండా మధ్యలో 2-3 సార్లు కలపాలండి. కీమాలో నీరు ఊరుతుంది. ఇప్పుడు 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి వేసి కలిపి మూత పెట్టాలి. 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. నీరంతా పోయి చక్కగా ఉడికిందండి. ఇప్పుడు ఈ కీమాలో గరం మసాలా 1 స్పూను, తగినంత కొత్తిమీర వేసుకోవాలి. కలిపాక మూత పెట్టి 2 నిమిషాలు సిమ్ములో ఉడకనివ్వాలి. సర్వింగ్ బౌల్లో వేసుకుందామండి. చాలా రుచిగా ఉండే కీమా ఫ్రై రెడీ. ఈ కీమా ఫ్రై అన్నంలో రసం కలుపుకొని తింటే చెప్పలేనంత రుచిగా ఉంటుంది.